ఉత్తర అట్లాంటిక్లో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. రష్యా నౌకను అమెరికా సీజ్ చేసింది. రష్యా జెండాతో వెళ్తున్న వెనిజువేలా చమురు నౌకతో పాటు మరొక నౌకను అమెరికా సీజ్ చేసింది. అమెరికాకు బ్రిటన్ మద్దతు పలికింది. అమెరికా యాక్షన్పై పుతిన్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నౌకకు రక్షణగా జలాంతర్గామి రక్షణ నౌకలను పంపింది రష్యా. ఆపరేషన్లో అమెరికా, బ్రిటన్ ఆర్మీ యుద్ధ విమానాలు పాల్గొన్నాయి. నౌకపై అమెరికా మెరీన్ల విజువల్స్ వైరల్ అవుతున్నాయి. నౌకపై దిగారు అమెరికా మెరీన్స్. ఇక దీంతో ప్రస్తుతం ఈ వ్యవహారం రష్యా అమెరికా మధ్య మరొకసారి వివాదం రాజుకునేలా చేసింది. అంటార్క్టికాలో జరుగుతున్నటువంటి ఈ వ్యవహారం ప్రస్తుతం ఈ రెండు దేశాల మధ్య మరొకసారి ఉద్రిక్తతలకు దారితీసే అవకాశం ఉన్నట్టుగా కూడా నిపుణులు చెప్తున్నారు. ముఖ్యంగా వెనిజువేలాను స్వాధీనం చేసుకున్న వెనిజువేలా అధ్యక్షుడిని నిర్బంధించి ఆ దేశంని దాదాపు తమ స్వాధీనంలోకి తెచ్చుకున్న అమెరికా ఇప్పుడు ఆ దేశ చమురు నౌకలపై ఆ దేశాన్ని నుంచి సప్లై అవుతున్నటువంటి వివిధ దేశాలకు వెళ్తున్నటువంటి నౌకలపై దృష్టి సారించిన నేపథ్యంలో ఈ పరిణామాలు చోటు చేసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. వెనిజువేలాపై అమెరికా చేపట్టిన ఆపరేషన్ సదరన్ స్పియర్ మరింత వేగవంతమైంది. మదురోను బంధించిన తర్వాత అదే ఉత్సాహంలో ఉన్న అమెరికా దళాలు తాజాగా కరేబియన్ సముద్రంలో వెనిజులా సముద్రంతో ప్రయాణిస్తున్న ఎం సోఫియా ట్యాంకర్ను, అలాగే అట్లాంటిక్ మహాసముద్రంలో రష్యా జెండాతో ఉన్న మారినేరా ట్యాంకర్ను స్వాధీనం చేసుకున్నాయి. దీనికి సంబంధించిన దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రష్యా జెండాతో వెళ్తున్న చమురు నౌకలను బ్రిటన్ సహకారంతో అమెరికా స్వాధీనం చేసుకోవడం భౌగోళిక రాజకీయాల్లో పెను దుమారాన్ని రేపుతోంది. వెనిజువేలా చమురు ఎగుమతులపై అమెరికా ఆంక్షలు కొనసాగుతున్న తరుణంలో ఈ పరిణామం చోటు చేసుకోవడం అమెరికా రష్యాల మధ్య ఉద్రిక్తతలకు కారణమవుతోంది. ఈ నౌకపై వివాదం కొనసాగుతోంది. అందులో ఏం తరలిస్తున్నారనేవి ఆసక్తికర అంశాలు ఒకసారి తెలుసుకుందాం. ఇక ఈ నౌక పేరు మారినేరా, అసలు పేరు బెల్లా 1. అలాగే ఈ నౌక కొన్నేళ్లుగా వెనిజువేలాకు చెందిన చమురు ఎగుమతుల్లో పాల్గొంటుంది. వెనిజువేలా నుంచి చమురు తరలించడానికి షాడో నౌకలు పనిచేస్తున్నాయని ఆరోపిస్తున్న అమెరికా చాన్నాళ్లుగా వాటి కదలికలపై నిఘా వేసింది. అందులో దీన్ని పట్టుకునేందుకు అమెరికా సేనలు చాలాసార్లు ప్రయత్నించాయి. వారు కళ్ళు గప్పి నౌకలను సిబ్బంది తప్పించుకుంటూ సాగిపోతున్నారు. నౌక గుర్తింపునే మార్చేశారు. దానికి తుప్పు పట్టిన రంగు వేయడంతో పాటు రష్యా పథకాన్ని తగిలించారు. రష్యా రిజిస్ట్రేషన్ జత చేశారు. కొత్త రూపురేఖలు సంతరించుకున్నప్పటికీ రష్యా జెండాతో నడుస్తున్న ఈ ట్యాంకర్ నౌక అమెరికా బలగాల నుంచి తప్పించుకోలేకపోయింది. నిజానికి అందులో చమురు లేదని రష్యా వాదిస్తోంది. పశ్చిమాసియాలోని హెజ్బుల్లా అలాగే ఇతర మిలిటెంట్ గ్రూపులకు ఆయుధాలను చేరవేయడానికి నౌకను వాడుతున్నారంటూ అమెరికా ఆరోపిస్తోంది. అందుకే రష్యా నౌక ఇస్కాట్గా ఉన్న నౌకను అమెరికా బలగాలు ఆధీనంలోకి తీసుకున్నాయి. ఇది తీవ్ర అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘన కిందికి వస్తుందని నిపుణులు అంటున్నారు. అతిపెద్ద న్యాయ పోరాటానికి దారితీయొచ్చని కూడా చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఉత్తర అట్లాంటిక్లో చోటు చేసుకున్న ఈ వ్యవహారం అంతర్జాతీయంగా దుమారాన్ని రేపుతోంది. ఉత్తర అట్లాంటిక్లో రష్యన్ జెండాతో కూడిన చమురు ట్యాంకర్ను స్వాధీనం చేసుకున్నట్లు అమెరికా సైన్యం చెప్తోంది. ఇక మరోవైపు అందులోని సిబ్బంది పట్ల మానవత్వంతో వ్యవహరించాలంటూ అటు మాస్కో డిమాండ్ చేస్తోంది. వెనిజువేలా సమీపంలో ఎక్కడానికి వీలు లేకుండా పోయిన ఓడను స్వాధీనం చేసుకోవడం,
హోమ్ల్యాండ్ సెక్యూరిటీ విభాగం అలాగే యుఎస్ సైనిక సిబ్బంది మధ్య ఉమ్మడి ఆపరేషన్ అంటూ ఆ ప్రాంతానికి చెందిన బాధ్యత వహించే యుఎస్ యూరోపియన్ కమాండ్ ఎక్స్లో ఒక పోస్ట్ చేసింది. ఈ నేపథ్యంలో బ్రిటన్ సహకారంతో ఈ దాడి చేసినట్టుగా తెలుస్తోంది. అమెరికా సైన్యం ఉత్తర అట్లాంటిక్లో ఆంక్షల ఉల్లంఘనకు పాల్పడినందుకు రష్యా జెండాతో కలిగినటువంటి చమురు ట్యాంకర్ను అలాగే బెల్లా 1ను పిలిచే ఒక ట్యాంకర్ను స్వాధీనం చేసుకుని ప్రకటించింది. దీంతో అమెరికన్ దళాలు చాలా వారాల పాటు కొనసాగించిన వేటకు ఇప్పుడు ముగింపు పలికినట్లు అవుతోంది. చూస్తున్నారుగా, ఆ దృశ్యాలు సినీ తరహాలో చేశారు. నడి సముద్రంలో వెనిజువెలా చమురు నౌకను సీజ్ చేసింది అమెరికా. బ్రిటన్ సహకారంతో జరిగిన ఈ ఆపరేషన్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ చర్చకు దారితీసింది. వెనిజువెలాపై అమెరికా ముప్పేట దాడి చేస్తోంది. ఇప్పటికే అధ్యక్షుడు నికోలస్ మదురోతో పాటు ఆయన భార్య సిలియా ఫోర్స్ను అరెస్ట్ చేసిన అమెరికా తాజాగా ఆ దేశానికి చెందిన చమురు ట్యాంకర్ సీజ్ చేసింది. 2 వారాల అన్వేషణ తర్వాత ఎట్టకేలకు ఆ చమురు ట్యాంకర్ను బుధవారం నాడు ఉత్తర అట్లాంటిక్లో యుఎస్ బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. అమెరికా ఆంక్షలను ఉల్లంఘించినందుకు ఫెడరల్ కోర్టు వారెంట్ మేరకు జస్టిస్ డిపార్ట్మెంట్ రక్షణ శాఖతో సమన్వయం ఆపరేషన్ చేపట్టి ఆయిల్ ట్యాంకర్ను నియంత్రణలోకి తీసుకున్నట్టుగా యుఎస్ ఆర్మీ యూరోపియన్ కమాండ్ సోషల్ మీడియాలో వెల్లడించింది. అమెరికా స్వాధీనం చేసుకున్న ట్యాంకర్కు మొదట బెల్లా 1 అని పేరు పెట్టారు. ఇది వెనిజువెలా చమురు సరుకుల రవాణాకు ఉపయోగించే షిప్ అయితే ఈ నౌకను యుఎస్ బలగాలు లక్ష్యంగా చేసుకోవడంతో రష్యా రంగంలోకి దిగింది. ఈ నౌకను రష్యన్ రిజిస్ట్రీ కింద తిరిగి ఫ్లాగ్ చేసి మ్యారినేరాగా పేరు మార్చారు. నౌకపై రష్యా జెండాను ఏర్పాటు చేసి మాస్కో నావికా దళాలు షిప్కు ఎస్కార్ట్గా పనిచేశాయి. దాదాపు 2 వారాలుగా ఈ నౌక కోసం అమెరికా తీవ్రంగా గాలించింది. 2 వారాల అన్వేషణ తర్వాత బుధవారం నౌక జాడను కనిపెట్టిన అమెరికా దళాలు ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రంలో రష్యా జెండా కలిగిన చమురు ట్యాంకర్ మ్యారినేరాను స్వాధీనం చేసుకున్నాయి. అయితే రష్యన్ జెండా కలిగిన నౌకను యుఎస్ స్వాధీనం చేసుకోవడం అమెరికా రష్యా మధ్య ఉద్రిక్తతలకు దారితీసే అవకాశం ఉంది. ఇప్పటికే నౌకను సీజ్ చేయడంపై రష్యా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఇతర రాష్ట్రాల అధికార పరిధిలో సక్రమంగా నమోదు చేయబడిన నౌకలపై బలప్రయోగం చేసే హక్కు ఏ రాష్ట్రానికి లేదంటూ రష్యా చెబుతోంది. రష్యన్ జెండా ఉన్న నౌకలను స్వాధీనం చేసుకునే ఏ చర్య అయినా మాస్కోను నేరుగా వివాదాల్లోకి లాగడమేనని స్పష్టం చేసింది. రష్యన్ జెండా కింద పనిచేసే నౌకలతో జోక్యం చేసుకోవద్దంటూ కూడా హెచ్చరించింది. దీంతో ఈ 2 దేశాల మధ్య ఈ వ్యవహారం ఉద్రిక్తతకు దారితీస్తుందా? ఏం జరగబోతోంది? పశ్చిమార్ధగోళం యొక్క భద్రత స్థిరత్వానికి ముప్పు కలిగించే నౌకలను లక్ష్యంగా చేసుకోవాలన్న డొనాల్డ్ ట్రంప్ ప్రకటనను ఈ స్వాధీనం మరింత మద్దతు ఇచ్చిందంటూ ఇక యుఎస్కు చెందినటువంటి యూరోపియన్ కమాండ్ ఎక్స్లో ఒక పోస్ట్ అయితే చేసింది. లెబనీస్ ఉగ్రవాద సంస్థ హెజ్బుల్లాతో సంబంధం ఉన్న కంపెనీకి సరుకులను అక్రమంగా రవాణా చేస్తున్నారనే ఆరోపణలతో 2024లో అమెరికా ఈ నౌకపై ఆంక్షలు విధించింది. డిసెంబర్లో వెనిజువెలా వైపు వెళ్తుండగా కరేబియన్లో దానిపై ఎక్కేందుకు యుఎస్ కోస్ట్ గార్డ్ ప్రయత్నించింది. ఓడ ఎక్కడానికి నిరాకరించి అట్లాంటిక్ మీదుగా వెళ్ళింది. ఆపరేషన్ జరిగిన ప్రదేశంలో రష్యన్ జలాంతర్గామితో సహా రష్యన్ సైనిక నౌకలు సాధారణ పరిసరాల్లో ఉన్నాయంటూ అధికారులు చెప్తున్నారు. ఐస్లాండ్కు దగ్గరగా జరుగుతున్న ఆపరేషన్కు ఓడలు ఎంత దగ్గరగా ఉన్నాయో అస్పష్టంగా కనిపిస్తోంది. ఆ దృశ్యాలు చూడొచ్చు. రష్యా చమురు ట్యాంకర్ను స్వాధీనం చేసుకునేందుకు అమెరికా మిషన్కు యూకే కూడా మద్దతు ఇచ్చింది. ఉత్తర అట్లాంటిక్లో రష్యా జెండా కలిగిన చమురు ట్యాంకర్ను స్వాధీనం చేసుకునేందుకు అమెరికా చేపట్టిన ఆపరేషన్లో బ్రిటన్ మద్దతు ఇచ్చిందని రక్షణ మంత్రిత్వ శాఖ ఎక్స్లో ట్వీట్ చేసింది. యుఎస్ యూరోపియన్ కమాండ్ పేరుతో ఆ ట్వీట్ మనం చూడొచ్చు. అలాగే అమెరికా చమురు ట్యాంకర్ను స్వాధీనం చేసుకోవడం చట్టవిరుద్ధమంటూ రష్యా వాదిస్తోంది. దీన్ని ఒక పైరసీగా అభివర్ణించారు. అట్లాంటిక్లో రష్యా జెండా కలిగిన చమురు ట్యాంకర్ను
అమెరికా స్వాధీనం చేసుకోవడం సముద్ర చట్టాల ఉల్లంఘనేనంటూ రష్యా ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో ఇక ఈ వ్యవహారం 1982 నాటి ఐక్యరాజ్య సమితి సముద్ర అంతర్జాతీయ జలాల చట్టంపై సమావేశం ప్రకారం నావిగేషన్ స్వేచ్ఛ వర్తిస్తుందని, అలాగే ఇతర రాష్ట్రాల అధికార పరిధిలో సక్రమంగా నమోదు చేయబడిన ఓడలపై బలప్రయోగం చేసే హక్కు ఏ రాష్ట్రం లేదంటూ రష్యా ఆరోపిస్తోంది. ఆ రకంగా రష్యన్ సిబ్బంది పట్ల మానవీయంగా మర్యాదగా వ్యవహరించాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు. వారు త్వరగా స్వదేశానికి తిరిగి వచ్చేలా చూడాలంటూ రష్యా అమెరికాను డిమాండ్ చేస్తోంది. ఈ మేరకు ఇక అమెరికా లక్ష్యంగా చేసుకున్న ఓడల్లో ఒక ట్యాంకర్ కూడా ఉంది. సో మొత్తం మీద యుఎస్ కోస్ట్ గార్డ్ ఈ నౌకను అడ్డగించి దానిపై రష్యా జెండా ఉన్నప్పటికీ కూడా బ్రిటన్ సహకారంతో యుఎస్ ఆ నౌకను స్వాధీనం చేసుకుంది. ఈ మొత్తం వ్యవహారానికి అమెరికా ట్విస్ట్ పెడుతుంది. హెజ్బుల్లాకు, లెబనీస్ మద్దతున్న హెజ్బుల్లాకు ఆయుధాలు సరుకులు సరఫరా చేస్తున్న ఈ నౌకను ఎప్పటి నుంచో తాము వెంబడిస్తున్నామని, అది ఇప్పుడు దొరికిందంటూ అమెరికా చెప్తోంది. కానీ తాము ఎస్కార్ట్ చేస్తున్న నౌకను అమెరికా దాడి చేసి స్వాధీనం చేసుకోవడం సరికాదంటూ రష్యా వాదిస్తోంది. అందులో తమ సిబ్బంది ఉన్నారని, వారి పట్ల మానవత్వంగా వ్యవహరించి తిరిగి తమ దేశాన్ని పంపాలంటూ డిమాండ్ చేస్తుంది. మొత్తం మీద ఇది అంతర్జాతీయ అంటే ఇంటర్నేషనల్ వాటర్ యాక్ట్స్ ఏవైతే ఉంటాయో, అంతర్జాతీయ సముద్ర జలాలకు సంబంధించినటువంటి చట్టాలు ఉల్లంఘన అంటూ రష్యా ఆరోపిస్తుంది. చూడాలి ఈ వ్యవహారం ఎలాంటి మలుపు తీసుకుంటుంది. అమెరికా రష్యా మధ్య మళ్ళీ ఇది వివాదంగా మారబోతుందా? మధ్యలో బ్రిటన్ సహకారంతో అమెరికా చేసిన ఈ ఆపరేషన్ ఎలాంటి పరిస్థితులకు దారి తీయబోతుంది? వెయిట్ అండ్ సీ.